2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ విక్టరీ కొట్టింది. 151 స్థానాలతో ఘన విజయం సాధించింది. అయితే ఆ సమయంలో స్లోగన్ బాగా పనిచేసింది. రావాలి జగన్, కావాలి జగన్. ఆ నినాదంతో ఏపీలో మొత్తం మారుమోగింది. ప్రజల నుంచి భారీ స్పందన అయితే వచ్చింది. ఆ ఎన్నికల్లో స్లోగన్ బాగా కలిసి వచ్చింది. మరి జనాలను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో మరో కొత్త స్లోగన్ అయితే ఇప్పుడు తెరపైకి వచ్చింది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రావాలి జగన్, కావాలి మావిగన్ పేరుతో ఒక కొత్త స్లోగన్ అయితే ఏర్పాటైంది. ఆ పార్టీ నేత కారుమూరు వెంకటరెడ్డి పేరుతో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి తెగ. అయితే అవి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేశారా, లేదంటే అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా ఏర్పాటు చేశారా అన్నటువంటిది తెలియాల్సి ఉన్నటువంటిది. మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే, త్వరగా అభివృద్ధి చెందాలి అంటే మావిగన్ రాజధాని కారిడార్ అవ్వాలి. అది జగనన్నతోనే సాధ్యము. మన రాజధాని మావిగన్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ వంటిది అనేటటువంటి విధంగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు అవుతున్నాయి. మరి ఇంకా చివరిలో ఏం చెప్తున్నారు, అంతేకాదు లక్షల కోట్ల అప్పులు తీసుకురాకుండా అతి తక్కువ ఖర్చుతో 60 లక్షల జనాభాతో రెడీమేడ్ రాజధాని మావిగన్ అని కూడా రాసి ఉన్నటువంటిది. మరి ఫ్లెక్సీలతో కూడినటువంటి వీడియోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మావిగన్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చిన ఈ సమయంలో, తరుణంలో సొంత పార్టీ శ్రేణులు కూడా కాస్త కోస్తో వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త స్లోగన్ తెరపైకి వచ్చింది. మరి వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు అయితే మైలేజ్ వైసీపీకి ఇస్తుంది అన్నటువంటిది అయితే తెలియాల్సి ఉంది. నమస్తే.